తెలంగాణలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద రేవంత్ సర్కార్ పైన మీ అభిప్రాయం చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది? సుప్రీంకోర్టులో ఆగస్టు 1వ తారీఖున 2024లో వచ్చిన జడ్జిమెంట్ని వెంటనే దామోదర్ రాజనరసింహ గారు విని అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెవిలో జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చిందని చెప్పారు. చెప్పేది వెంటనే చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా వెంటనే అసెంబ్లీలో ఉండేసి నేను వెంటనే వర్గీకరణ చట్టాన్ని చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను. వీరిద్దరి స్పందన ఎట్టున్నదంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూ చాలా చోట్ల సపోర్ట్ చేయడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. నేను ఆయన గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన మాట్లాడే పద్ధతులు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందంటే ఎంత స్పాంటేనియస్గా స్పందించాడు. స్పాంటేనియస్గా అంటే ఏంటంటే వెంటనే స్పందించి అసెంబ్లీలో ప్రామిస్ చేసిండు ఆయన, నేను వర్గీకరణ విధానాన్ని వీలంత త్వరగా నేను విధానాన్ని రూపొందిస్తానని చట్టరూపం చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరి స్పందన ఎంత బాగుందంటే మానసికంగా ఎప్పుడో సిద్ధమై ఉన్నారు. వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నేను అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక రకంగా నేను ఏమనుకుంటానంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుంటే, ఎందుకంటే ఆయన మానసికంగా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వెంటనే చేయటం జరిగింది. అయితే దీని మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి వ్యతిరేకుల గురించి. నేను ఏమనుకుంటానంటే రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత దామోదర్ రాజనరసింహారావు గారు ఇద్దరు కూడా ఏక మనస్తత్వాన్ని కలిగి ఉండి, ఏకలక్షణం కలిగి ఉండి వీలైనంత త్వరగా వర్గీకరణ చేయడానికి ప్రామిస్ చేసిండు. దాన్ని అమలు చేసిన రేపటి నుంచి చట్టరూపం తీసుకుంటానికి తయారుగా. ఈరోజు ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం పాస్ చేసినట్టుగా విన్నా నేను. అయితే వీలైనంత త్వరగా అది అమలుకు వచ్చుకుంటుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఆ తర్వాత గత 75 సంవత్సరాలలో ఏ ఉపవర్గాలు అయితే తమ వాటాన్ని పొందలేకపోయినావో అయితే ఈరోజు అసెంబ్లీలో చట్టం చేశారు. నేను గట్టిగా ఏమి విశ్వసిస్తున్నంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆధారంగా చట్టం చేయడం జరిగింది. అది తప్పనిసరిగా ఏ ఉపకులాలకు ఎంత వాటా రావాలనో సమానంగా పంపిణీ చేయడానికి కావాల్సిన ఏర్పాటు జరిగిందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.